నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దాన్ని సోషల్ మీడియాలోనో రీల్స్ రూపంలోనో బ్లాగ్స్ రూపంలోనో అప్లోడ్ చేయడం ద్వారా చాలామందికి ఒక ట్రెండ్గా మారిపోయింది కదా. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర నుండి ఫ్లైట్ ఎక్కే వరకు ప్రతి ఒక్క మూమెంట్ను రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ షేర్ చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో మంచి ట్రెండింగ్ మ్యూజిక్ చేసి పెట్టే ఆ ఒక్క చిన్న ట్రావెల్ రీల్ మిమ్మల్ని ఎంతటి ప్రమాదంలోకి నెట్టయిపోతుందో తెలుసా? అవును, మీరు వింటుంది నిజమే. మీ సోషల్ మీడియా పిచ్చి మీ విమాన ప్రయాణానికే శాశ్వతంగా బ్రేక్ వేయవచ్చు. భారతదేశ అత్యున్నత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఎయిర్పోర్టుల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై అత్యంత కఠినమైన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మీ ఫోన్ జప్తు అవ్వడం దగ్గర నుండి మీరు జీవితంలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కకుండా నిషేధానికి గురయ్యే వరకు ఈ కొత్త రూల్స్ వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అసలు DGCA ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఒకటి ఉంది. ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణాల్లో కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్ చేసే హంగామా అంతా ఇంత కాదు, విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు సరదాగా తీసుకునే వీడియోలలో ఎయిర్పోర్ట్కి సంబంధించిన అత్యంత సున్నితమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థలు అంటే సర్వేలెన్స్ సిస్టమ్స్, సెక్యూరిటీ సిబ్బంది పనితీరు తదితర అంతర్గత ఆపరేషన్స్ అన్నీ కూడా అనాలోచితంగా రికార్డ్ అయిపోయి ఇంటర్నెట్లో పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. చూసేవారికి ఇది కేవలం ఒక రీల్ లాగా అనిపించినప్పటికీ దేశ భద్రత దృష్ట్యా ఉగ్రవాద ముప్పులను అంచనా వేసే కోణంలో ఇది అత్యంత ప్రమాదకరమని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ DGCA రంగంలో దిగింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎయిర్పోర్టుల్లోని కొన్ని నిర్దిష్టమైన పరిమిత ప్రాంతాల్లో అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడం పూర్తిగా నిషేధం. ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సెక్యూరిటీ చెక్ పాయింట్లు. ఇక్కడ ప్రయాణికుల తనిఖీలు జరుగుతాయి. రెండోది బోర్డింగ్ గేట్లు. మూడోది రన్వేపై ప్రయాణికులను తీసుకెళ్లే బస్సులు. నాలుగోది ఎయిర్క్రాఫ్ట్ హ్యాండ్లింగ్ జోన్లు, యాప్రాన్ ప్రాంతం అంటే ఫ్లైట్లు వచ్చి ఆగే స్థలం. ఈ ప్రాంతాల్లో కనుక మీరు మొబైల్ కెమెరా ఓపెన్ చేసి రీల్స్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది అంటే CSF మీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునే పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుంది? సాధారణంగా మొదటిసారి తప్పు చేస్తే ఆ వీడియోని అక్కడికక్కడే డిలీట్ చేయిస్తారు. కానీ మీరు కనుక భద్రతా సిబ్బందితో వాదనకు దిగినా లేదా నిషేధిత ప్రాంతాల్లో పదే వీడియోలు తీస్తూ దొరికిపోయినా మీ మొబైల్ ఫోన్లు, కెమెరాలను విచారణ నిమిత్తం అధికారులు పూర్తిగా జప్తు చేస్తారు. అంతేకాదు, తీవ్రతను బట్టి భారీగా ఆర్థిక జరిమానాలు కూడా విధించవచ్చు. అంతటితో ఆగకుండా పదే నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులను దేశవ్యాప్తంగా నో ఫ్లై లిస్టులో చేర్చాలని DGCA స్పష్టం చేసింది. అంటే మీ తప్పు తీవ్రతను బట్టి కొన్ని నెలల పాటు లేదా జీవితం కాలం పాటు మీరు భారతదేశంలో ఎలాంటి విమాన ప్రయాణాలు చేయకుండా బ్యాన్ విధించబడుతుంది. ఇక ఎయిర్పోర్ట్ లోపల కమర్షియల్ షూటింగ్స్, బ్రాండ్ ప్రమోషన్స్ లేదా ప్రొఫెషనల్ వ్లాగ్స్ చేయాలనుకునేవారు కేవలం ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అనుమతి మాత్రమే కాకుండా సంబంధిత కేంద్ర భద్రతా సంస్థల నుండి పూర్తిగా ముందస్తుగా రాతపూర్వక అనుమతులు తీసుకోవడం తప్పనిసరిని అధికారులు తేల్చి చెప్పారు. సాధారణ ప్రయాణికులు కేవలం పబ్లిక్ ఏరియాలో మాత్రమే వ్యక్తిగత ఫోటోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ అక్కడ కూడా సిబ్బంది ఆదేశాలను ఖచ్చితంగా అయితే పాటించాల్సి ఉంటుంది. కాబట్టి క్రియేటర్స్ అందరికీ ఒకటే హెచ్చరిక: సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వందల లైకులు, వ్యూస్ కోసం మీ విలువైన కెరీర్ని, ప్రయాణ హక్కులను పణంగా పెట్టకండి. ఎయిర్పోర్ట్లో కెమెరా ఆన్ చేసే ముందు ఒక్క నిమిషం అయితే ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేసుకోండి, వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.